హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. టీజీఎస్ఆర్టీసీ ట్రైనీ సూపర్వైజర్ పోస్టుల 1:5 లిస్ట్లో పేరు వచ్చినందుకు మీ అందరికీ కూడా ముందుగా కంగ్రాట్స్. చాలా కష్టపడ్డారు, ఎగ్జామ్ బాగా రాశారు, అందుకే ఈ రోజు ఈ లిస్ట్లో మీ పేరుంది. కానీ ఒక నిమిషం, ఇది సక్సెస్లో ఫస్ట్ స్టెప్ మాత్రమే. అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్లో ఒక చిన్న డాక్యుమెంట్ లేకపోయినా సరే, ఒక చిన్న పొరపాటు జరిగినా మీ పేరు ఫైనల్ లిస్ట్లో నుంచి మాయమవుతుందని తెలుసా? క్వాలిఫై అయింది 12,000 మందికి పైగా, కానీ జాబు వచ్చేది కొందరికే. ఆ కొందరిలో మీరు ఉండాలి అంటే, మీ జాబ్ మీ చేతిలోంచి జారిపోకుండా ఉండాలంటే ఈ వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సినటువంటి పూర్తి చెక్ లిస్ట్ ఇస్తాను. ఏ తప్పులు అస్సలు చేయకూడదో చెప్తాను. అంతేకాదు ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అనే కంప్లీట్ అనాలిసిస్ కూడా మీ ముందుంచుతున్నాను. మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసేటువంటి ఈ కొద్ది నిమిషాలు చాలా ముఖ్యం. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టేటువంటి కొత్త వీడియోకి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. స్కేల్ ఆఫ్ ద ఛాలెంజ్ అంటే పోటీ తీవ్రతను మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ కొన్ని నిజాలు సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుకుందాం. టీజీఎస్ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అంటే టీఎస్సీ అండ్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ ఎంఎస్టీ పోస్టుల రిజల్ట్స్ ఏప్రిల్ 10న వచ్చాయి. పరీక్ష రాసినటువంటి 20,613 మందిలో 12,132 మంది క్వాలిఫై అయ్యారు. అంటే దాదాపు 58% మంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారన్నమాట. టీఎస్టీలో 59.36%, 36%, ఎంఎస్టీలో 57.19% పాస్ అయ్యారు. ఇక్కడే ఉంది అసలైనటువంటి ట్విస్ట్ అనమాట. బోర్డు పిలిచింది 1:5 రేషియోలో, అంటే ఒక్కో పోస్టుకి 5 పోటీ పడుతున్నారు. ఈ లెక్క చాలా సింపుల్ అండ్ క్లియర్. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన ప్రతి 5లో 4 వెనక్కి వచ్చేయాలన్నమాట. అంటే ఒక్కరికి మాత్రమే జాబ్ వస్తుంది. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, అలర్ట్ చేయడానికి చెప్తున్నా. మీరు ఆ ఒక్కరిగా నిలబడాలి అంటే ఎగ్జామ్లో వచ్చిన మార్కులు మాత్రమే సరిపోవు. నెక్స్ట్ స్టేజీ అయినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ను 100% పర్ఫెక్ట్గా మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. చిన్న మిస్టేక్ కూడా ఛాన్స్ అనేది ఇవ్వద్దు. ఈ స్టేజ్లో ఫిల్టరింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం చూడబోయేటువంటి డాక్యుమెంట్ లిస్ట్ని మీ కెరీర్కి లైఫ్ అండ్ డెత్ లాంటిది అనమాట. అబ్సల్యూట్ ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ ఇస్తాను చూడండి. ఇక ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఇక్కడ నేను చెప్పే ప్రతి డాక్యుమెంట్ కూడా చాలా కీలకము. ఒక్కటి మిస్ అయినా, అందులో చిన్న తప్పున్నా మీ ఇన్నాళ్ల కష్టం మొత్తం కూడా గోదావరిలో కలిసినట్టే అవుతుంది. మీ జాబ్ గోవిందా. అందుకే ఈ చెక్ లిస్ట్ని 1-2 సార్లు చెక్ చేసుకోండి. కావాలంటే ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఇంటిమేషన్ లెటర్. ఇది మీ ఎంట్రీ టికెట్ ఏప్రిల్ 12 నుంచి 15 వరకు కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ లెటర్ లేకుండా మిమ్మల్ని గేట్ లోపల కూడా రానివ్వరు. ప్రింట్అవుట్ని పక్కాగా తీసుకోండి. మీ వెరిఫికేషన్ డేటు, టైము అన్నీ అందులోనే ఉంటాయన్నమాట. ఇక రెండోది ఏంటంటే, ఆన్లైన్ అప్లికేషన్ ఫారం ప్రింట్అవుట్ తీసుకోవాలి. అప్లై చేశాక వచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ను ప్రింట్అవుట్ అనేది చాలా అవసరము. దాని మీద మీ ఫోటో, సంతకం ఉండేలాగా చూసుకోండి. మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ కరెక్టో కాదో క్రాస్ చెక్ చేసుకోవడానికి ఇదే వాళ్ళకి ఆధారం అనమాట. మూడోది ఆధార్ కార్డు. మీ ఐడెంటిటీకి ఇదే ప్రూఫ్. ఒక్కసారి మీ ఆధార్ కార్డు 10th మెమో పక్కన పెట్టి చూడండి. పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు అన్ని అక్షరం బొల్లు పోకుండా ఒకేలాగా ఉన్నాయా లేదా. తేడాలు ఉంటే మాత్రం వెంటనే ఈ మధ్యలోనే సరి చేయించుకోండి, లేదా దానికి సపోర్టింగ్గా ఒక అఫిడవిట్ని కూడా రెడీ చేసుకోండి. ఇక నాలుగోది ఏంటంటే ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికెట్. ఇది మీ డేట్ ఆఫ్ బర్త్కి అఫీషియల్ ప్రూఫ్. దీని మీద మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ ఎలా ఉన్నాయో మిగిలిన అన్ని సర్టిఫికెట్లో కూడా అచ్చం అలాగే ఉండాలి. అలా చూసుకోవడం మీ బాధ్యత. ఇక 5th వన్ ఏంటంటే విద్యార్థుల సర్టిఫికెట్లు, అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు. టీఎస్టీ పోస్ట్కి అయితే డిగ్రీ, ఎంఎస్టీ పోస్ట్కి అయితే డిప్లొమా లేదా ఇంజనీరింగ్. మీరు దేనికి అప్లై చేస్తే దానికి సంబంధించినటువంటి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా కావాలి. ప్రొవిజనల్, కాన్వకేషన్ అంటే ఒరిజినల్ డిగ్రీ, అన్ని సెమిస్టర్ల మార్కులు, మెమోలు అన్నీ కూడా ఒక ఫైల్లో ఆర్డర్లో పెట్టుకోండి. ఇక 6th వన్ ఏంటంటే 1st క్లాస్ టు 7th క్లాస్ వరకు కూడా స్టడీ బోనఫైడ్ సర్టిఫికెట్లు. మీ లోకల్ స్టేటస్ని డిసైడ్ చేసేది వీటితోనే. మీరు చదివినటువంటి ప్రతి స్కూల్ నుంచి కూడా ఇవి తీసుకోవాలి. ఒకవేళ స్కూల్ మూసేసినా లేదా ప్రైవేట్గా చదివినా ఆ కన్సర్న్డ్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీరు రెసిడెన్స్ సర్టిఫికెట్, లోకల్ ఏరియా సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరము ఉంటుంది. ఇక 7వది ఏంటంటే లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికెట్ కావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి కొత్త ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికెట్నే వాడాలి. పాతవి తీసుకెళ్తే రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక 8వది ఏంటంటే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్, అంటే బీసీ అభ్యర్థులు ఇది మీ జాబ్ను డిసైడ్ చేసేటువంటి డాక్యుమెంట్. ఈ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఏప్రిల్ 1, 2025 తర్వాత తీసుకునేది మాత్రమే అయి ఉండాలన్నమాట. నోటిఫికేషన్లో దీన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ఒక్క కారణంతోనే చాలామంది డిస్క్వాలిఫై అయ్యే ప్రమాదం ఉంది. వెంటనే మీ సర్టిఫికేట్ మీద ఉన్న డేట్ని చెక్ చేసుకోండి, లేకపోతే ఈరోజే మీ సేవలు అప్లై చేయండి. ఎంఆర్ ఆఫీస్ నుంచి ఆ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. డోంట్ టేక్ రిస్క్. ఇక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఇదే వర్తిస్తుంది. ఈడబ్ల్యూఎస్
కేటగిరీ అభ్యర్థులకు కూడా సేమ్ రూలు. మీరు సబ్మిట్ చేసే సర్టిఫికేట్ ఖచ్చితంగా ఏప్రిల్ 1, 2025 ఏప్రిల్ 1, 2025 తర్వాత జారీ చేసి ఉండాలి. ఇది కూడా చాలా స్ట్రిక్ట్ రూలు. ఇక 10th ఏంటంటే మాజీ సైనికుల కోసం సర్టిఫికేట్. ఎక్స్ సర్వీస్ మెన్లు, మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో అప్లై చేసి ఉంటే మీ డిశ్చార్జ్ బుక్ లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ లాంటివి తీసుకెళ్ళాలి. ఇక 11 ఏంటంటే టీజీఎస్ఆర్టీ ఉద్యోగుల కోసం సర్వీస్ సర్టిఫికేట్. ఆల్రెడీ టీజీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి అభ్యర్థులు డిపార్ట్మెంటల్ కోటా కింద ఏమైనా అప్లై చేసి ఉంటే ఆ సంబంధిత అధికారి నుంచి సర్వీస్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. ఈ డాక్యుమెంట్లన్నీ ఒరిజినల్తో పాటు ప్రతిదాని మీద కూడా మీ సంతకం చేసి సెల్ఫ్ అటెస్టెడ్ చేసి 2 సెట్ల జిరాక్స్ కాపీలను రెడీగా పెట్టుకోండి. వెరిఫికేషన్ రోజు టెన్షన్ లేకుండా ఉండాలి అంటే ఇప్పుడే ఒక ఫైల్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. ఒక నిమిషం, ఇప్పటి వరకు కూడా నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందా? అయితే వెంటనే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చాక కట్ ఆఫ్ అనాలిసిస్ ఇతర అప్డేట్స్ ఏవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని, మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా వాట్సాప్ గ్రూపులలో, టెలిగ్రామ్ గ్రూపులలో షేర్ చేయండి. ఇక ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే దాని మీద చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియోలో నేను చెప్తాను. డాక్యుమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నాక ప్రతి ఒక్కరి మైండ్ సెట్లో మెదిలేటువంటి ఒకే ఒక ప్రశ్న, ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, నాకు జాబ్ వస్తుందా? ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే జాబ్ వచ్చినట్లు కాదండి. నోటిఫికేషన్ ప్రకారం ఏంటంటే ఓసీలు కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ 40% రావాలి, బీసీలకి అయితే 35% రావాలి, ఎస్సీ ఎస్టీలకి అయితే 30% కనీస మార్కులు ఉండాలి. ఇవి కేవలం వెరిఫికేషన్కి పిలవడానికి మాత్రమే అర్హత అనమాట. అసలు కట్ ఆఫ్ దీనికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది 1:5 ఫైట్, 5గురిలో టాప్ మార్కులు ఉన్న ఒక్కరినే తీసుకుంటారు. ఫైనల్ కట్ ఆఫ్ అనేది కొన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అందులో ఒకటి ఏంటంటే పోస్టుల సంఖ్య అండ్ కేటగిరీ. మొత్తం 198 పోస్టులు, టీఎస్టీ 84, ఎంఎస్టీ 114 పోస్టులు ఉన్నాయి. మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది చూసుకోండి. 2 పరీక్షల కాఠిన్యం. పేపర్ టఫ్గా ఉంటే కట్ ఆఫ్ తగ్గుతుంది, ఈజీగా ఉంటే పెరుగుతుంది. ఈసారి పేపర్ మీడియం టు టఫ్ లెవెల్ ఉందని చెప్పేసి చాలామంది ఫీల్ అయ్యారు. ఇక 3వది అంటే అభ్యర్థుల పెర్ఫార్మెన్స్. మీ కేటగిరీలో టాప్ స్కోర్ ఎంత ఉన్నది అన్నది కట్ ఆఫ్ని డిసైడ్ చేస్తుంది అనమాట. నిపుణుల అంచనా ప్రకారం నేను ఒక విశ్లేషణ ఇస్తాను చూడండి. ఎక్స్పర్ట్స్ గత రిక్రూట్మెంట్ల సరళిని చూసి చెప్తున్న దాని ప్రకారం చూస్తే కనీస అర్హత మార్కులకు ఫైనల్ కట్ ఆఫ్ కనీసం 15 నుంచి 25 మార్కులు తేడా అయితే ఉంటుంది. అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. అంటే ఓసీ జనరల్ కేటగిరీకి ఇక్కడ పోటీ మామూలుగా ఉండదు. కనీస అర్హత 40% అంటే 80 మార్కులైనా ఒక సేఫ్ స్కోర్ అంటే 105 నుంచి 115 మార్కులు లేదా ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఇక బీసీ కేటగిరీ వాళ్ళంటే కనీస అర్హత 35% అంటే 70 మార్కులు, కానీ ఫైనల్ కట్ ఆఫ్ 98 నుంచి 95 నుంచి 105 మార్కుల రేంజ్లో ఉండే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ముఖ్యంగా బీసీఏ, బిడి గ్రూపుల్లో అయితే పోటీ ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇక ఎస్సీ ఎస్టీ కేటగిరీలు ఇక్కడ కనీస అర్హత 30% అన్నారంటే 60 మార్కులు అయినప్పటికీ కూడా కాంపిటీషన్ బట్టి ఫైనల్ కట్ ఆఫ్ 85 మార్క్స్ నుంచి 95 మార్క్స్ మధ్య సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం అంచనాలు మాత్రమే. వీటిని చూసి టెన్షన్ పడకండి. అసలు కట్ ఆఫ్ను సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయ్యాక బోర్డు అనేది అధికారికంగా ప్రకటిస్తుంది. మీ స్కోరు ఈ రేంజ్కి దగ్గరగా ఉంటే మీకు ఛాన్స్ ఉంది అని అనుకోవచ్చు అనమాట. ఇక వెరిఫికేషన్ డే రోజు ప్రోటోకాల్ ఏం పాటించాలంటే ఆ రోజు చేయాల్సినటువంటి పని అని చెప్తాను, ఒకసారి చూడండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏప్రిల్ 16, 17 తేదీలో హైదరాబాద్ అంబర్పేటలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో జరుగుతుంది. ఆ రోజు ఏం చేయాలో చూడండి. ఫస్ట్ టైంకి ముందే వెళ్ళండి. మీ లెటర్లో చెప్పిన టైంకి కనీసం 1 గంట ముందే సెంటర్లో ఉండండి. లాస్ట్ మినిట్ హడావిడిగా టెన్షన్ అస్సలు వద్దు. ట్రాఫిక్ జామ్లు హైదరాబాద్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎవరైనా బయట నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందే వచ్చి, ఒక రోజు ముందే వచ్చి మీ చుట్టాలలో, ఫ్రెండ్స్ ఇళ్లలో ఉండండి. రెండోది ఏంటంటే డాక్యుమెంట్స్ ఆర్గనైజ్ చేసుకోండి. ఒరిజినల్స్ ఒక ఫైలు, 2 సెట్లు సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు వేరు ఫైల్స్లో పెట్టుకోండి. వాళ్ళు అడిగినట్లుగా ఈజీగా తీసి ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. మూడోది కూల్గా ఉండండి. అధికారులు మీరు డాక్యుమెంట్స్ని చాలా క్షుణ్ణంగా చెక్ చేస్తారు. వాళ్ళు అడిగే ప్రశ్నలన్నిటి కూడా ప్రశాంతంగా, క్లియర్గా సమాధానం చెప్పండి. చిన్న తేడాలు ఉంటే కాన్ఫిడెంట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. 4th వన్ ఏంటంటే చెక్ స్లిప్ పెట్టుకోండి. మీ వెరిఫికేషన్ అయిపోయాక అక్కడ ఒక ప్రింటెడ్ చెక్ స్లిప్ అనేది ఇస్తారు. దానిపై మీ వివరాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చూసుకొని ఒకసారి సంతకం అయితే చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో చాలా జాగ్రత్తగా చూసి సైన్ చేయండి. ఫ్రెండ్స్, టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగం మీ లైఫ్లో ఒక పెద్ద అచీవ్మెంటు. మీరు ఆల్రెడీ ఒక పెద్ద అడ్డంకిని దాటేశారు. ఇప్పుడు ఫైనల్ మోస్ట్ క్రూషియల్ స్టేజ్లో ఉన్నారు. ఈ టైంలో చిన్న నిర్లక్ష్యం కూడా మీ కళను దూరం చేసే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన ప్రతి డాక్యుమెంట్ను కూడా రెడీ చేసుకోండి. ముఖ్యంగా ఆ నాన్ క్రీమిలేయర్ కానీ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ల డేట్స్ మళ్ళీ చెక్ చేసుకోండి. కట్ ఆఫ్ గురించి ఎక్కువ టెన్షన్ పడకుండా
మీ చేతిలో ఉన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం మీద ఫోకస్ అయితే పెట్టండి. మీ మార్కులు బాగుండి డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉంటే మాత్రం మిమ్మల్ని ఎవరు ఆపలేరు, మీకు ఉద్యోగం గ్యారంటీ అనమాట. ఇక ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రాగానే దాని పూర్తి వివరాలతో మన ఛానల్లో అందరికంటే ముందుగా నేను వీడియో అయితే ఇస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.